I'm Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. ఇంకొక టాపిక్ ట్విన్ ప్రెగ్నెన్సీ. సో జనరల్గా ఇప్పుడు మనం ఐయుఐ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ వల్ల 10 to 20% ఇన్సిడెన్స్ మనము ట్విన్ ప్రెగ్నెన్సీ చూస్తున్నాం అనమాట. సో మనం ట్విన్స్ అని చెప్పంగానే పేషెంట్కి ఒకవైపు హ్యాపీగా ఉంటారు, ఒకవైపు షాక్ అనమాట. సో ఒకవేళ ఆల్రెడీ బేబీ ఉందనుకోండి, ఇప్పుడు మళ్ళీ ట్విన్స్ అంటే ఇద్దరు బేబీస్, సో ఎలా మేనేజ్ చేయాలి, ప్రిపేర్డ్ ఉంటారు చాలా మంది. కొంతమంది ఐవీఎఫ్ పేషెంట్స్లో ట్విన్స్ అని చెప్పిన దే ఆర్ వెరీ హ్యాపీ, అంటే మనము ఒకసారి ట్రీట్మెంట్కి ఇద్దరు వచ్చేసారా అట్లా. సో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో జనరల్గా ట్విన్స్ అంటే సింగిల్టన్ కంటే ట్విన్స్కి ఇంకొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో మామూలుగా ఫస్ట్ 3 monthsలో పేషెంట్ జనరల్గా ఏ సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతారు, వీక్నెస్. సో వీళ్ళకి ట్విన్స్ వాళ్ళకి ఎక్కువ వీక్నెస్ ఉండడము, నాసియా, వామిటింగ్ సెన్సేషన్, ఎక్కువ వామిటింగ్స్. చాలా మంది ఆ వామిటింగ్స్ వల్ల రిపీటెడ్ అడ్మిట్ అవుతూ ఉంటారు, ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొన్ని ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. సో మెయిన్ మనము ట్విన్స్ డైజైగోటిక్ ట్విన్సా, మోనోజైగోటిక్ ట్విన్సా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఒక్క జైగోట్, ఒక్క ఎంబ్రియో రెండుగా డివైడ్ అయ్యి ట్విన్స్ ఫామ్ అయిందా, లేకపోతే 2 సపరేట్ ఎంబ్రియోసా, చాలా ఇంపార్టెంట్. సో ఒకటి డివైడ్ అయ్యి 2గా ఫామ్ అయితే దాన్ని మోనోజైగోటిక్ అంటారు. సో 2 సపరేట్గా మనకు ఫామ్ అయితే దాన్ని డైజైగోటిక్ అంటారు. సో ఇవన్నీ మనకు కనుక్కోవడానికి అరౌండ్ 6 to 7 weeks. సో ఎవరైనా నార్మల్ కన్సీవ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఐయుఐ కన్సీవ్ అయిన వాళ్ళు కానివ్వండి, ఐవీఎఫ్ వల్ల కన్సీవ్ అయిన వాళ్ళు కానీ 6 to 7 weeks అప్పుడు స్కాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీనివల్ల మనకు క్లారిటీ వస్తుంది అనమాట. అంటే ఒకే శాక్లో 2 babies ఉన్నాయా, 2 సపరేట్ శాక్స్ ఉన్నాయా తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి ఇది మోనోజైగోటిక్కా, డైజైగోటిక్కా తెలిసిపోతుంది. ఎందుకు అంటే 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. మోనోజైగోటిక్ కాంప్లికేషన్స్ ఎక్కువ, డాక్టర్ని ఫ్రీక్వెంట్గా చూడాలి, స్కాన్లు ఎక్కువ, ప్రీటర్మ్ డెలివరీస్ ఎక్కువ, బేబీ ప్రాబ్లమ్స్, డిస్కార్డెంట్ ట్విన్స్ అంటాం. ఒక ట్విన్ బాగా పెరుగుతుంది, ఒక ట్విన్ అసలు పెరగదు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మోనోజైగోటిక్ ట్విన్స్ ఎక్కువగా ఉంటాయి. డైజైగోటిక్ ట్విన్స్ కంపేర్ చేస్తే మోనోజైగోటిక్ ట్విన్స్ కంపేర్ చేస్తే ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే వీళ్ళకు మనము 12 to 14 weeksలో, ఎందుకంటే యుట్రస్ మనకు ఒక్క బేబీని అకామిడేట్ చేసుకోవడానికి జనరల్గా కెపాసిటీ ఉంటుంది. ఒకవేళ 2 babies అనుకోండి, ఒక్కోసారి ఏమవుతుందంటే ముందే డెలివరీ అయిపోవడము, ఆ వెయిట్ వల్ల కాంట్రాక్షన్ స్టార్ట్ అయిపోతాయి. సో ముందే డెలివరీ అయిపోవడము, సర్విక్స్ ఓపెన్ అయిపోవడము, ఇన్కాంపిటెంట్ సర్విక్స్ అంటాం. సో ఇవన్నీ ప్రివెంట్ చేయడానికి మనం 12 to 14 weeksలో సర్విక్స్కి ఒక స్టిచ్ చేస్తాం, సర్వైకల్ స్టిచ్ అంటాం. సో సర్విక్స్ ఇది బేబీస్ యుట్రస్లో ఇక్కడ ఉంటాయి కాబట్టి, సో ముందే ప్రీటర్మ్ డెలివరీ జరగకుండా ఇక్కడ సర్విక్స్ ఉంటుంది కదా, సర్విక్స్కి ఒక స్టిచ్ ఇస్తాం, దాన్ని సర్వైకల్ స్టిచ్ అంటారు. సో దీనివల్ల ట్విన్స్ ముందే ప్రీటర్మ్ డెలివరీ కాకుండా మనం ప్రివెంట్ చేస్తాం. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. మనం ట్విన్స్, ఒకవేళ పేషెంట్ ట్విన్స్ మనం డయాగ్నోస్ చేస్తే సర్వైకల్ స్టిచ్ ఇచ్చేది మ్యాండేటరీ. సో ఇంకొన్ని కాంప్లికేషన్స్ ఏంటంటే వీళ్ళకు ట్విన్స్ వాళ్ళకి ఒక్కొక్కసారి డయాబెటీస్, షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ అనీమియా, హిమోగ్లోబిన్ ఫాస్ట్గా పడిపోవడము, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ఐడియాలో పెట్టుకొని పేషెంట్ మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టు మోనోజైగోటిక్ ట్విన్స్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఫ్రీక్వెంట్ స్కాన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ట్విన్స్ అనేది ఆల్రెడీ మనం చెప్పినట్టు ప్రీటర్మ్ బర్త్. సో మామూలుగా మనము ఒక బేబీ అనుకోండి 37 weeks తర్వాత డెలివరీ ప్లాన్ చేయడం జరుగుతుంది. 40 weeks వరకు మనం వెయిట్ చేస్తాం. ఒకవేళ ట్విన్స్ అనుకోండి ఏ టైంలోనో డెలివరీ అయిపోవచ్చు, 30 weeksకి అయిపోవచ్చు, 32, 34 weeksకి అయిపోవచ్చు. కాబట్టి మనము అరౌండ్ 32 weeksకి 34 weeks మధ్యలో ఒకవేళ వీళ్ళకు పెయిన్స్ వస్తాయి, డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకేదైనా కాంప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి అనుకుంటే మనం స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ అని ఇస్తాం. ఈ స్టిరాయిడ్స్ వల్ల బేబీస్ లంగ్స్ అనేది మెచ్యూర్ అవుతుంది. సో స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ తర్వాత వితిన్ 2 to 4 daysలో మనం డెలివరీ చేస్తే ఆల్మోస్ట్ నియోనేటల్ అడ్మిషన్స్ ఆల్మోస్ట్ ప్రివెంట్ చేయొచ్చు. సో ఇదొక్కటి మనం ట్విన్స్లో గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.